ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. రావే రా, మీ అందరికీ ఒకేసారి ఫినిషింగ్ టచ్ ఇస్తాను రా. హాయ్ పూజ, ఫంక్షన్ అక్కడ జరుగుతుంటే ఇక్కడికి వచ్చావేంటి? ఆ ఫంక్షన్ చూస్తే బాధేస్తుంది బావా. ఎందుకు చెప్పు పూజ. ఓ, నాలాంటి వెధవా మీ అక్కకి మొగుడవుతున్నందుక? కాదు, నీలాంటి నీచుడికి కూడా మేము అన్యాయం చేస్తున్నందుకు. రానయ్య, చూడు చూడు. అన్యాయమా? నాకా? నాకెవరు అన్యాయం చేస్తారు? మా అక్క. మీ అక్క తను నాకు అన్యాయం చేయడం ఏంటి? ఈ పెళ్లి తనకిష్టం లేదు బావా. వాట్? అవును, నువ్వంటే ఇష్టం లేదు బావా. ఎందుకంటే మా అక్కకి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు. ఉండు ఉండు, చూడు చూడు. హే, వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. భావనని కామెడీలు చేస్తున్నావా దొంగి? కామెడీ కాదు, నిజం. కాలేజీలో మా అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఈలోపు నీతో పెళ్లి కుదిరింది. దాంతో మా పెద్దనాన్నకి చెప్పలేక ఇష్టం లేకపోయినా నిన్ను చేసుకోవడానికి సిద్ధపడింది. నో, నేను నమ్మను. సిరి అలాంటి పని చేస్తుందంటే నాకు నమ్మకం కలగట్లేదు. కానీ ఇది నిజం. నిన్ను ఇష్టపడని అక్కని చేసుకోవడం కంటే నిన్ను ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే మంచిది కదా. పూజ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అది కాదు పెద్దనాన్న, అసలేం జరిగిందంటే. ఏం జరిగిందో నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. ఇంకా నీ మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూడకు. ఏం జరిగింది అన్నయ్య? ఏం జరిగిందో నీ కూతుర్ని అడుగు. నా కూతురు కాలేజీలో ఏమైనా ప్రేమించిందంట, వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుందంట. అందుకని నీ కూతురు నా అల్లుడిని పెళ్లి చేసుకుంటుందంట. నా బిడ్డ లాంటి దాన్ని మనం వదిలేశాను. కానీ ఇదే మాట పరాయి వాళ్ళు అనుంటే ముక్కలుగా నరుకునేవాడిని. అది అలా చెప్పిన మాట నిజమే కావచ్చు, కానీ ఎందుకు అలా చెప్పిందో తెలుసుకుంటే. అవసరం లేదు. ఇందాక నువ్వు ఆస్తి రాసిస్తానన్నావు, ఇప్పుడు నీ కూతురు పెళ్లి చేసుకోమంటుంది. ఇది చాలు. మీరు నా వెనక నిలబడి వెన్నుపోటు పొడుస్తున్నారు. మేము అలా ఎందుకు చేస్తాం పెద్దనా? అలానే గుడ్డిగా నమ్మానురా. కానీ నా బిడ్డ అదృష్టం బాగుండి మీ అసలు రంగు బయటపడింది. సిరికి ఈ విషయం తెలిసి మీ ముఖాన్ని ఉంపేయక ముందే ఇక్కడ నుండి వెళ్ళండి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడే సరిగా అర్థం చేసుకున్నాను. ఇక మీ నీడ కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అందరి ముందు బెడబెట్టి బయట గెట్టేయకముందే నా ఇంటి నుంచి పండి పండి. నీ కోసం ఏదో చేయాలని ఇంటికొచ్చాం, కానీ ఆ దేవుడు ఇంకోటి చేశాడు. నీకు ద్రోహం జరుగుతుందన్నమాట నిజం, కానీ అది మా వల్ల కాదని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుందన్నయ్య.
అప్పుడు ఆత్మాభిమానంతో ఆగిపోకుండా తమ్ముడు అని ఒక్క మాట పిలు చాలు. నీ కన్నీటికి తోడవుతాను, నీకోసం ప్రాణం ఇస్తాను. పదండి. క్షమించు బాబు, వాళ్ళకి మన జోలికి రారు. దయచేసి ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పకండి. అయ్యో, నా ప్రాణం పోయినా చెప్పను మావయ్య. పాపం, నేను చెప్పిన డైలాగులు నాతోనే చెప్పి అడ్డంగా దొరికిపోయారు. ఈ ధనుష్తో పెట్టుకుంటే ఫినిష్. ఏడే ఏడేడే వయ్యారి వరుడు ఏడే పాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు ఏడే ఏడేడే వయ్యారి వరుడు ఏడే పాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు సింద్రుడున్న ఎన్నేలింత ఇంద్రుడొచ్చి బంతులేస్తే లాగి బంతి మళ్ళీ తన్ని మరుడేనా అవునా చందనాల బొట్టందాలు సరదా సరదా నడకందాలు పట్టు పంచా కట్టి వరుడేనా అవునా ఏడే ఏడేడే వయ్యారి వరుడు ఏడే పాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు ఏడే ఏడేడే వయ్యారి వరుడు ఏడే పాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు. కార్యక్రమం అంతా అయిపోయిందిగా బాబు, ఇక దండలు మార్చుకోండి. తళుకుతార వెన్నెల పాలేరై పారంగా సంజయ్ కన్ను వైకాలేనంట ముద్దు గుమ్మ ఇక్కడ లేదండో చూడండో ఈ ముద్దు పొడుపు లెక్క చెప్పండో. రామయ్య గారు, అవును, మీ తమ్ముడు ఫ్యామిలీ ఏమయ్యారు? అవునండి, బలరాం గారేరి? పారిపోయారు. ఈ ధనుష్ వెళ్ళగొట్టాడు. అడుగుతుంటే మాట్లాడి వింటి నాన్న. బాబాయ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపు బాబాయ్ బాబాయ్. ఏ మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను పనికిరానా? వాడు ఆశీర్వదించకపోతే ఈ పెళ్లి జరగదా? అది కాదు నాన్న, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏట్లోకి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ చేస్తే మనకెందుకు? అమ్మా భానుమతి గారు, తప్పుగా అనుకోకండి. మా తమ్ముడికి ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళాడు. ఫంక్షన్ అయ్యేంత వరకు ఉండమని ఎంత బతిమాలినా ఉండకుండా వెళ్ళాడు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీరు తాగించగలమా చెప్పండి? జరిగేది తన అన్న కూతురు ఫంక్షనే అని బాబాయిగా వాడు నిలబడాలని కాస్తైనా జ్ఞానం ఉండొద్దు? పని ఉంది, పోతాను అన్నాడు. నా కోపం వచ్చి పోతే పోనాను. సరే,
పోయే వాళ్ళని ఎంత పట్టుకున్నా ఉండలేరండి. బాను, మన ఫార్మాలిటీస్ పూర్తి చేయి. అది కాదండి, పాపం వాళ్ళు. బాను, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు కూడా దండలు మార్చకపోతే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. చెప్పు, నన్ను వెళ్ళిపోమంటావా? వద్దులేండి. నాన్న ధనుష్, ఈ వేదవేంటి పెళ్ళి ఆపుతానని మాటిచ్చి దండ వేసేశాడు. ఏమ్మా, ముందు అత్తయ్య మావయ్య ఆశీర్వాదం తీసుకోండి. సిరినీవే రావమ్మ చిగురాకు రెమ్మ హరిలాంటి అబ్బాయి దొరికాడులే గాడ్ బ్లెస్ యూ. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. పుణ్యాల కొమ్మ అత్తింట కొడికాలు పెట్టి రావమ్మ. వెళ్ళి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నా ఐస్ కూడా పోసుకొని పిల్లా పాపలతో 10 కాలాల పాటు పచ్చగా ఉండండి అమ్మా. రండి. అనుకున్నది జరిగింది. నాతోనే ఛాలెంజ్ చేస్తావరా? ధనుష్ బాబు, ఇప్పుడు నీకు సంతోషమేగా? తల దులుపుకుంటే ఏం సంతోషం అంటే? అయ్యో, నా ఉద్దేశం నువ్వు చెప్పినట్టే మా ఇద్దరన్నయ్యల్ని విడగొట్టేశాను కదా. ఓహో, అదా. ఎనివే, చాలా థ్యాంక్స్ అంటే. మీ రుణం ఉంచుకోను. ఏం చేస్తావు? మా పెళ్లికి వచ్చినప్పుడు పట్టుచీర పెడతాను మీకు. మీ పెళ్ళా? అదేంటి? మా అన్నయ్యల్ని విడగొడితే సిరిని పెళ్లి చేసుకోనన్నావుగా? అలా అన్నాను పిన్ని. అనే ఉంటానులే. అనే ఉంటాను ఏంటి బాబు? సిరిని మా వాడికి వదిలేస్తానని మాటిచ్చావు, మర్చిపోయావా? పిన్ని, మీకు పిట్ట కథ చెప్తాను, వింటావా? ఏంటది? అడవిలో నాలాంటి పూలు ఒకటి ఉంది. దానికి నీలాంటి ఒక్క నక్క ఎదురైంది. నక్క భయంగా నన్ను చంపొద్దు చంపొద్దు అనింది. అప్పుడు ఆ పులి, సరే ముసలినాక నా కోసం గొర్రెని తీసుకుంట్రా, దాన్ని తిని మిగిలిన మాంసాన్ని నీకిస్తాను అంది. అప్పుడు ఆ నక్క వెళ్ళి చెప్పు చెప్పు, నువ్వే చెప్పు. అప్పుడు నేను వెళ్ళి ఓ గొర్రెని తెచ్చానంట. వెంటనే నువ్వు ఆ గొర్రెని తిని నాకు మాంసం వదిలేసావంట. కాదు, బుర్రలేని గొర్రె ఇంత రుచిగా ఉంటే ఇంకా తెలివైన నెక్క ఇంకెంత రుచిగా ఉంటుందో అని నక్కను కూడా లటక్కన మింగేసింది. ఈ కథలోని నీతి అర్థమైందిగా? అర్థమైంది. ఏమర్థమైంది? పులిని నమ్మితే పులుసులోకి ఎముకలు కూడా మిగలవు అని. అర్థమైందిగా? నన్ను నమ్మటం మీ వంతు. సిరి నాది. దాని జోలికొచ్చారో పులికి పులిహోరైపోతారు, జాగ్రత్త. వీణ్ణి నమ్మి
చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇప్పుడు ఎలా? దేవుడా, ఇందాక నువ్వు ఆస్తి రాసిస్తానన్నావు, ఇప్పుడు నీ కూతురు పెళ్లి చేసుకోమంటుంది. ఇది చాలు. మీరు నా వెనక నిలబడి వెన్నుపోటు పొడుస్తున్నారు. నా బిడ్డ అదృష్టం బాగుండి మీ అసలు రంగు బయటపడింది. ఏమండి, తీసుకోండి. నువ్వేనా తీసుకో బాబు. వద్దమ్మా. ఎంతసేపని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు? అయినా బావగారి గురించి మనకు తెలీదా? చిన్న చిన్న విషయాలకే ఆవేశపడుతూ ఉంటారు. ఇదేమో చిన్నపిల్ల, తెలిసి తెలియక ఓ మాట అందనుకో, ఆ మాత్రం దానికి తెగదెంపులు చేసుకున్నట్టు మాట్లాడాలా? వయసు రాగానే సరిపోదు, కాస్త బుద్ధి కూడా రావాలి. ఏయ్! నాలుక కోసేస్తా. మా అన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. అబ్బో, దేశంలో ఎవ్వరికీ లేడన్నా, ఈయనొక్కడికే ఉన్నాడు. మరి ఆ అన్న మాట వినేవాడు కాదు కాబట్టి సరిపోయింది. కానీ వినేవాడైతే ఈ తమ్ముడు అస్సలు ఆగేవాడు కాదు. అమ్మా, నాన్న అసలే బాధలో ఉంటే ఇంకా ఎందుకు రెచ్చగొడుతున్నావు? నేనేం రెచ్చగొట్టట్లేదు తల్లి. ఇప్పటికైనా ఈ అన్నదమ్ముల అనుబంధాన్ని పక్కన పెట్టి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిదే అంటున్నాను. ఏది మంచో ఏది చెడు మాకు తెలీదా? ఆడపెత్తనం బోడు పెత్తనాడు చేయకు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో. పోతాలే. నా మాటకి మీరు ఎప్పుడు విలువిచ్చారు కనుక మీ ఏడుపు మీరు ఏడవండి. అసలు ఏం జరిగిందో అంత అయోమయంగా ఉంది నాన్న. మనం వాడిని వెధవం చేయాలనుకుంటే పెద్ద దృష్టిలో మనం వెధవలుగా మిగిలాం. సిరిని కాపాడుకోవడానికి ఉన్న అవకాశాలన్నీ పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఎలా నాన్న? రేయ్, మనం వదిలిచ్చింది ఆ ఇంటిని, ఆ మనుషుల్ని కాదు. అర్థమైంది నాన్న. మనం ప్రాణాలతో ఉండగా ఈ పెళ్లి జరగదు, జరగనివ్వం. అంతేగా? జరిగితే మనం ప్రాణాలతో ఉండం. అవసరమైతే వాడిని చంపి జైలుకి వెళ్తానేమో, కానీ సిరికి మాత్రం అన్యాయం జరగనివ్వను నాన్న. జరిగింది చూస్తే పెద్దన్నేంటి ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటారు. ఇదంతా మా శకుంతలతో వల్లే జరిగింది. కాకపోతే ఆవిడ కూడా ఈ పెళ్ళి ఆపడానికి చేసింది కాబట్టి ఆవిడ్ని ఏమీ అనలేము. కానీ పాపం నేను చేసిన పనికి అక్క ఎంత బాధపడుతుందో ఫోన్ చేసి అర్థమయ్యేలా చెప్పాను. హలో పూజ.